కేతనపల్లి మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ పార్టీ తమ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ సిపిఐ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కేతనపల్లిలో పర్యటించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగారు. చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి తెలంగాణలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలు కనిపించడం లేదా అని పుట్ట మధుకర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నా అధిష్టానం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కేతనపల్లి మున్సిపాలిటీలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. కేతనపల్లిలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి కేతనపల్లి గెలిచినటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అగ్రనేతలందరూ కూడా కేతనపల్లిలో ఈ రోజు పర్యటించడం జరిగింది. అందులో భాగంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ భీమా గౌడ్ సంబంధించినటువంటి ఆస్తులను కూలగొట్టినటువంటి సింగరేణి అధికారులను వాళ్ళు ప్రశ్నించే విధంగా కేతనపల్లిలో ఈరోజు పర్యటిస్తూ ఉన్నారు. మనతో పాటుగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టమది ఉన్నారు. ముఖ్యంగా కేతనపల్లిలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పైన నమోదైనటువంటి కేసుల విషయాల గురించి బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఎలాంటి పోరాటాలు చేస్తా ఉన్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కేతనపల్లి రాజకీయాల గురించి ఏం మాట్లాడతారు? నేను రాహుల్ గాంధీ గారిని కేతనపల్లి వైపు చూడమని కోరుతున్నా. రాహుల్ గాంధీ గారు ఇవాళ ఈ రాజ్యాంగం బుక్కును పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. కేతనపల్లిలో రాజ్యాంగం కూని అయిపోతా ఉన్నది. దీనికి తూట్లు పొడుస్తా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే మీరు చెప్పడం తప్ప మీరు అనుసరించారనడానికి ఇవాళ మీ నాయనమ్మ గారు ఇందిరాగాంధీ గారు ఏదైతే అమలు చేసిందో, రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఎమర్జెన్సీ విధించిందో, ఇవాళ కేతనపల్లిలో తెలంగాణ రాష్ట్రంలో ఇది జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేతనపల్లిలో ప్రజల తీర్పు బీఆర్ఎస్ పార్టీ పైన వాళ్ళు చూపించినారు. 10 సీట్లను వాళ్ళకిచ్చి 4 సీట్లు సిపిఐకి ఇచ్చి, అంటే పొత్తులో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు ఆశీర్వదిస్తే దీన్ని మీరు చేజక్కించుకోవడానికి మరి అనేక ఇబ్బందులు పెడుతూ ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు బాల్క సుమన్ గారి మీద కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మేము కూడా ధర్నాలకు, రాస్తారోకోలకు, ముట్టడిలు చేస్తే మీ పోలీస్ స్టేషన్లు సరిపోవు, జైళ్లు కూడా సరిపోవు. ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ మీరు ఇక్కడ ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం చెప్తా ఉన్నారు? కనుక మనం ఒకటి చేసుడు, ఇతరులకు ఒకటి చెప్పడం అనేది ఇవాళ మీరు ఈ కొత్త సమాజానికి, కొత్త జనరేషన్కి రాహుల్ గాంధీ ఒక గొప్ప సందేశం ఇవ్వాలి. కానీ ఈ రాజ్యాంగంలో ఏం పొందుపరిచిండ్రో దానిని పూర్తిగా విరుద్ధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తూ ఇంకా దీన్ని పట్టుకొని తిరగడం ఇది అవమానంగా భావిస్తున్నా. దీన్ని పట్టుకునే అర్హత మీ గాంధీ కుటుంబానికే లేదని హెచ్చరిస్తా ఉన్నాను. ముఖ్యంగా బాల్కాసుమన్ పైనటువంటి ఆయన కేసుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పోరాటం చేస్తుంది? ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తాం? బాల్కసుమన్ మీద పూర్తి అన్యాయంగా కేసు పెట్టినట్టుగా మనం సోషల్ మీడియా వీడియోలలో చూస్తే కనబడుతూ ఉన్నది. బాల్కసుమన్ మీద ఆ పోలీసు డివైడర్లకు పెట్టేటువంటి కోన్ను తీసి కొట్టిండ్రు. ఆయన దాన్ని ఉల్టా పడేసిండు. దాన్ని నువ్వు మా మీదికి కొట్టినవని వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు. అంటే మీరు ప్రతిదాన్ని ఏ విధంగా వీళ్ళను హింసించాలనేది ఒక ఆలోచన పెట్టుకొని పనిచేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. కనుక ప్రజాస్వామ్యంలో నిజంగా పోలీసులు శాంతి భద్రతలను రక్షించాల్సినటువంటి పోలీసులు శాంతి భద్రతలకు అఘాతం కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళే రెచ్చగొడుతూ ఉన్నారు. వాళ్ళే కేసులకు మరి ఆజ్యం పోస్తూ ఉన్నారు. కనుక ఇది మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యానికి ఇది ఒక గొడ్డలి పెట్టు లాంటిది. ప్రజాస్వామ్యంలో గొప్పగా శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రులే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం నిజంగా దౌర్భాగ్యం, దుర్మార్గం. దీన్ని ఇవాళ వివేక్ గారు ఆయన పేరు చేంజ్ చేసుకున్నాడు. గుడిసెల వెంకటస్వామి గారి కొడుకు వివేక్ వెంకటస్వామి అని పెట్టుకున్నాడు. వాళ్ళ నాయన పేకేమో గుడిసెల వెంకటస్వామి వచ్చింది. ఆయన గుడిసెలు వేయించిండని ఆయన గుడిసెల వెంకటస్వామి. ఈయన గుడిసెలు పీకిస్తాడు. మరి వెంకటస్వామి పేరు పెట్టుకొని గుడిసెలు పీకిస్తానిక? అంటే మా నాయన వేయించుండు, నేను పీకేస్తా, నేను ఇచ్చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు. వివేక్ గారు మీరు చదువుకున్నారని, డాక్టర్ అని మిమ్మల్ని గొప్పగా భావించారు ప్రజలు. కానీ మీరేమో నీచంగా, ఎందుకు నీచంగా అవుతున్నావు? రేవంత్ రెడ్డితో తిరిగి రేవంత్ రెడ్డి ఏ విధంగానైతే ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికిపోయిండో నువ్వు ఇక్కడ గుడిసెలు వికిచ్చి అందరి మీద కేసులు పెట్టించి దుర్మార్గుల్లాగా, దొంగలాగా ఈ ప్రజల మదిలోకి పోయినవు. ఇక నీకు నువ్వే రక్షించుకోవాలి తప్ప నేను ప్రజాస్వామ్యం మాత్రం రక్షించదని నేను హెచ్చరిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి ఇట్లా ఎక్కడ చీమ కొట్టినా రాష్ట్రం అంతా కూడా
ఒకటైతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా ఒక దగ్గరికి వస్తాము, ఒకరినొకరం కాపాడుకుంటాము. ఈ కాంగ్రెస్ పార్టీ దుశ్చర్యలకి మరి ప్రజాస్వామ్యబద్ధంగా జవాబు చెప్తాము. మరీ ముఖ్యంగా ఇవాళ కేతనపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు మేమైతే ఇట్లా కేక పెట్టినంత దూరంలో ఉన్న మంత్రిలో ఉంటాం, రామగుండంలో ఉంటాం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం, వీళ్ళకి అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం. ఈ ఊకదంపుడు కేసులకు భయపడొద్దని వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తున్నాం. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నాయకులపైన కార్యకర్తలపైన అక్రమ కేసులు నమోదిస్తున్నారు. వాటిని కొట్టివేయాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు మేము అందరం అండగా ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేతన్పల్లి ఒక మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మాత్రం ఇంకా రాజకీయ వేడి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సంతోష్ కలిసి శ్రీనివాస్ ఆదిలాబాద్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్